పని ఏంటంటే మనం బాగుండం, మన బిడ్డలు బాగుండాలని కోరుకుంటాం. మనం దమ్ము కొట్టడం మానే, మన బిడ్డలు మాత్రం దమ్ము కొట్టకూడదు. మనం సినిమాలు చూస్తాం, మన బిడ్డలు సినిమాలు చూడకూడదు. మనం మందు కొడతాం, మన బిడ్డలు మందు కొట్టకూడదు. మనం బూతులు మాట్లాడతాం, మన బిడ్డలు బూతులు మాట్లాడకూడదు. మనం చెడు పనులు చేస్తాం, మన బిడ్డలు చెడు పనులు చేయకూడదు. మనం అతిక్రమాలు చేస్తాం, మన బిడ్డలు అతిక్రమాలు చేయకూడదు. మన బతుకులు నాశనం అయిపోయిన పనుల మా బిడ్డల బతుకులు బాగుండాలి అని కోరుకుంటాం అన్నమాట. తల్లిదండ్రులు సరి లేకుండా బిడ్డలు బాగుండాలని కోరుకోవడం తప్పు. నువ్వు ఏం చేస్తే నీ బిడ్డలే చేస్తాడు. నువ్వేం మాట్లాడితే నీ బిడ్డలు అదే మాట్లాడతారు. నువ్వు ఎలా నడుచుకుంటే నీ బిడ్డలు అలా నడుచుకుంటారు. నువ్వు గర్వంగా ఉంటే నీ బిడ్డలు గర్వంగా ఉంటారు. నీ పద్ధతులన్నీ నీ బిడ్డలకు వస్తాయి. నువ్వు చెబితే వాడికి వచ్చేవి కొన్ని, నువ్వు చేసేవన్నీ వాడికి వస్తాయి. అవి మంచివైతే మంచి అలవాట్లు వస్తాయి, చెడైతే చెడు అలవాట్లు వస్తాయి. నీ బతుకంతా నీ బిడ్డలో కనపడుతుంది. నీకు నీ బిడ్డలు బాగుపడాలని నిజంగా ఉంటే, నీ బిడ్డల మీద నిజంగా ప్రేమ కనుక ఉంటే ముందు నువ్వు బాగుపడాలి. నీ బిడ్డల కోసం నువ్వు చక్కగా ఉండాలి. మాట విధానాన్ని మార్చుకోవాలి. మనం మార్చుకోలేమా? మీరు మార్చుకుంటే వాడు మారిపోతాడు. మీరు మారిపోతే బిడ్డలు మారిపోతారు. మీ పద్ధతులు మారిపోతే బిడ్డల పద్ధతులు మారిపోతాయి. మీరు బాగుపడితే మీ బిడ్డలు బాగుపడతారు. మనం బాగుపడకుండా బిడ్డలు బాగుపడాలి. బిడ్డలు బాగుపడాలి. ఎలా బాగుపడతారు? భార్యలు తల్లులకు మాట చెప్తున్నా, నీ భర్తను నువ్వు ఎలా గౌరవిస్తున్నావో, ఎలా ప్రేమిస్తున్నావో అదే నీ బిడ్డలు రేపు వాళ్ళ భర్తల జీవితంలో చేస్తారు. నీ భర్తను నువ్వు కుక్కలాగా కసురుకుంటే నీ బిడ్డలు కూడా వాళ్ళ భర్తలు కుక్కలాగా కసురుకుంటారు. పెట్టే బేడ సరుకు ఇంటికి వచ్చేస్తారు. భర్తలారా, తండ్రులకి నీ భార్యను నువ్వు చక్కగా చూసుకుంటే నీ కుమారుడు నువ్వు చెప్పక్కర్ల బుద్ధులో వాడు ఆటోమేటిక్ గా నీకన్నా చక్కగా తన భార్యను చూసుకుంటాడు. నీ భార్యని ఒక భయంకరమైన కుక్క పిల్లలు చూసుకున్నావు, బానిసలు చూసుకుంటే నీ కుమారుడు కూడా వచ్చే భార్యని కుక్క పిల్లలని చూస్తాడు, బానిసగానే చూస్తాడు. కొత్తగా చెప్పక్కర్లా. దే విల్ ఫాలో యు. మన బిడ్డలకి ఫ్యాన్స్ మనమే. ప్రతి కూతురికి తల్లే ఇన్స్పిరేషన్, స్ఫూర్తి. అర్థమైందా? స్ఫూర్తి, రోల్ మోడల్ అంటారు కదా. ప్రతి కూతురికి రోల్ మోడల్ అనుష్క, ఐశ్వర్య కాకూడదు. వాళ్ళ బతుకులు బాగుండవు. మన కూతుర్లకి రోల్ మోడల్ ఎవరు కావాలి? తల్లి కావాలి. నీ కూతురు నిన్ను ఫాలో అవ్వాలి. ప్రతి విషయంలో నిన్ను వెంబడించాలి. మా అమ్మలాగా నేను ఉండాలి, మా అమ్మలా నేను మాట్లాడాలి, మా అమ్మలా నేను నడుచుకోవాలి, మా అమ్మలా భర్తను ప్రేమించాలి, మా అమ్మ కట్టుకున్న కుటుంబాన్ని నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలి. ఎప్పుడు తల్లి చచ్చిపోయిన తర్వాత కూడా కూతురు తల్లి గురించి గొప్పగా చెప్పుకునేదిగా ఉండాలి. మా అమ్మ మా నాన్నతో అలాగ ఉండేది, మా అమ్మ మా నాన్న అంత చక్కగా చూసుకునేది, మా అమ్మ చక్కగా మాట్లాడేది, మా అమ్మ చక్కని బట్టలు వారి ధరించుకునేది, మా అమ్మ బిడ్డల పట్ల చాలా జాగ్రత్త వహించేది అని తల్లి గురించి కూతురు సాక్ష్యం ఇవ్వాలి. అదే నీ స్థితి ఉండాలి. నువ్వు ఏదైతే ఉంటావు నీ కూతురు అదే ఉంటుంది. కూతురు బతుకులు కంప్లైంట్లు వస్తున్నాయంటే పెళ్ళాక నీ బతుకులు కంప్లైంట్లు ఉన్నాయని అర్థం. నీ బతుకు సరిలేదు, నీ కూతురు బతుకు ఎలా సరిగా ఉంటుంది? ఉండదు. తండ్రులారా, ప్రతి భర్త నీ భార్యతో నువ్వెంత అన్యోన్యంగా, ఆప్యాయంగా, ప్రేమగా, కలివిడిగా ఉంటావో, స్నేహం కలిగి ఉంటావో, రేపు నీ కుమారుడు కూడా నీ కోడలతో అలాగే ఉంటాడు. నీ కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటావు, ఎలా పోషించావో నీ కుమారుడు అలాగే పోషించుకుంటాడు. నువ్వు చెడ్డ తిరుగులు తిరుగుతూ, షికార్లకు వెళ్తూ, పని పాట చేయకుండా ఇష్టానుసారమైన బతుకుతూ, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ, చెడు స్నేహాలు చేస్తూ, మందు కొడుతూ, దమ్ము కొడుతూ, ఇష్టానుసారమైన బతుకుని నాశనం చేసుకుంటూ ఉంటే నీ కుమారుడు అలా బాగుపడతాడు. వాడి బతుకు అలాగ తగలడుతుంది. టెక్నాలజీలో ఉంటాడు, చదువుకున్నాడు కాబట్టి కొంచెం అడ్వాన్స్డ్ మందు తాగుతాడంతే, కొంచెం అడ్వాన్స్డ్ సిగరెట్ తాగుతాడంతే, కొంచెం అడ్వాన్స్డ్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాడంతే. విధానాలు మారు. మహా అయితే డబ్బులు ఉంటాయి, బతుకు మారదు. ప్రతి కుమారుడికి తండ్రి హీరో అవ్వాలి, ప్రతి కూతురికి తల్లి హీరో అవ్వాలి అని మీరు అనుకోవాలి. నేను అనడం కాదు. బిడ్డలు బాగుపడాలంటే స్కూల్కి వెళ్తే కాదమ్మా. నేను అనుకుంటారేమో ఇంగ్లీష్ మాట్లాడడం కానీ బాగు కాదు. ఇంగ్లీష్ మాట్లాడితే బాగుపడరు, ఇంగ్లీష్ మాట్లాడతారు అంతే. చదువుకుంటే బాగుపడతారు కాదు, చదువుకుంటే చదువే వస్తుంది అంతే. ఉద్యోగం వస్తే బాగుపడతారు కాదు, ఉద్యోగం వస్తే జీతం వస్తుంది అంతే. వ్యాపారాలు చేస్తే బాగుపడతారు కాదు, వ్యాపారాలు చేస్తే పైసలు వస్తాయంతే. ఇల్లు కట్టుకుంటే బాగుపడతారు కాదు, ఇల్లు కట్టుకుంటే ఏసీ పెట్టుకుని సుఖంగా బతకచ్చు అంతే.
కారు కొంటే బాగుపడతారు, కారు కొంటే సుఖంగా బతకరమ్మా, కారులో వేసేసుకుని తిరగచ్చంతే. మీ బిడ్డలు బాగుపడమంటే అర్థమేంటో తెలుసా? క్రమశిక్షణ కలిగి 10 మంది దగ్గర సాక్ష్యాన్ని తెలుసుకునే వారిగా ఉండాలి. ఎవరు కన్న బిడ్డయుడు తప్పు చేస్తే తల్లిదండ్రులు అంటారు, నీ కూతురు తప్పు చేస్తే నీ కూతురు ఒకరింటికి వెళ్ళిపోతుంది, రేపున పుట్టిల్లో వదిలేస్తుంది, మెట్టినింటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ భర్తను సరిగ్గా చూసుకోలేక, కుటుంబంతో కలిసిపోలేక, మాట మాట విభేదాలు వచ్చి మాట మాట పెరిగి గొడవలు తేడా వస్తే అంటారు మొట్టమొదటిగా, నీ తల్లి ఏం నేర్పించింది నీకు? ఇదేనా నీ తల్లిదండ్రులు నేర్చుకున్న సంస్కారం? స్కూల్లో చెప్పరు, కాలేజీల్లో చెప్పరు, ఉద్యోగాల్లో చెప్పరు, పనుల్లో వ్యవసాయంలో చెప్పరు. ప్రభు యొక్క సన్నిధిలో వాక్యం మాత్రమే ఇలాంటి విషయాలు చెప్తే చెప్పబడి ప్రభు మహిమ.